అంటే ఇందాక మీరన్నారు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఇలా, ఇలా అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ మిమ్మల్ని సెలెక్ట్ చేశాక, మీ క్యారెక్టర్ వరకే చెప్తారా డైలాగులు గాని, స్టోరీ గాని అందరు క్యారెక్టర్స్ రివీల్ చేసి, హ్మ్. స్టోరీ అంతా చెప్తారా లేదా అనేది చాలా మందిలో ఉన్న అవును. డౌట్. అవును. సో, మా కోసం. అంటే అది అంటే బేసిక్‌గా ఏంటంటే అండి, ఇందులో ఇప్పుడు మన అనిల్ రావిపూడి గారు గాని, లేకపోతే మన ఇప్పుడు వశిష్ఠ గాని, వీళ్ళంతా ఆల్మోస్ట్ నాకు బాగా జూనియర్స్ వీళ్ళు. సో, నేను ఒక రైటర్‌గా కూడా వీళ్ళకి తెలుసు. హ్మ్. అదొక రీజన్ ఉంటుంది. బేసిక్‌గా ఆ రైటర్ పర్స్పెక్టివ్ కూడా తెలుసుకుందామని. నాకు మామూలుగా స్టోరీస్ చెప్పేటప్పుడు ఇప్పుడున్న ఏ డైరెక్టర్ అయినా, నా క్యారెక్టర్ చెప్తానని మొదలుపెట్టే తెలియకుండా నా మొత్తం స్టోరీ చెప్పేస్తూ ఉంటారు. అంటే ఇది నా ఒక్కడికని కాదండి. హ్మ్. అంటే రైటింగ్ మీద కొంత అవగాహన ఉన్న ఎవరికైనా, హ్మ్. అది మ్యూజిక్ డైరెక్టర్లు కొంతమంది ఉంటారు, కెమెరామెన్ సైడ్ ఉంటారు. డిఫరెంట్ క్రాఫ్ట్స్‌లో రైటింగ్ పట్ల కొంత అవగాహన ఉన్న మనుషులు మనకు కనిపిస్తుంటారు. సో, వాళ్ళకి చెప్పడం అనేది ఒక ఒక మంచి ప్రాక్టీస్. హ్మ్. ఎందుకంటే ఇన్‌పుట్ ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలీదు గదా! హ్మ్. సో, ఒకవేళ లక్కీగా అక్కడి నుంచి ఏదైనా ఒక మంచి పాయింట్ దొరికిందనుకోండి, దాన్ని ఎలా ఇన్కల్కేట్ చేసుకొని, ఎలా దాన్ని డెవలప్ చేసి ప్రెజెంట్ చేయొచ్చు అన్నది ఆస్కారం ఉంటుంది కాబట్టి చేస్తాను. సో, నేను కూడా అలాగే కొంత రైటింగ్‌లో వాటిలో ఉన్నాను కాబట్టి, ఒపీనియన్స్ కోసమైనా నాకు చెప్పేస్తూ ఉంటారు. చెప్పేస్తుంటారా?